హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. కానీ ఈ రాత్రి ఇక్కడ ఉండు, ఈ సుఖమైన నాకు కలగనియి, రేపు ఉదయం బయలుదేరుదువు గాని అన్నాడు దశరథుడు. ఇది అతిథిని చూసే లక్షణం. రాముడు అంటున్నాడు, ఈ రాత్రి ఇక్కడ ఉండి నేను పొందిన సుఖాలను రేపు ఎవడిస్తాడు కనుక వద్దు. ఇది రామస్వరూపం, ఈశాలోభలు మెరుగని ధర్మం. ఈ రాజ్యాన్ని భరతునికి ఇయ్యండి. మిమ్మల్ని సత్యవంతులను చేయడానికి సర్వమును అంటే రాజ్యాన్ని, సుఖాన్ని, సీతను, స్వర్గాన్ని అన్నింటినీ వదిలిపెడతాను. రాఘవ, అడవికి వెళ్ళిరా అని కైకేయి చేత అడుగుబడ్డాను. మీరు బెంగపెట్టుకోవద్దు. మృగపక్షులతో కూడిన ప్రశాంత వనప్రదేశాల్లో క్రీడిస్తాం అంటున్నాడు. సీతతో సంభాషణ వేరు, తండ్రితో వేరు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే కైకేయిని చూస్తున్న సుమంత్రునికి ఒళ్ళు మండిపోతున్నది. పండ్లు పటపటలాడిస్తున్నాడు. ఉండబట్టలేకపోయాడు. నీవు పతిగ్నివి, కులగ్నివి అన్నాడు. పర్యావసన వాక్యాలు. నీవు భరతునిచే ఈ రాజ్యాన్ని ఏలించుకో. నీ రాజ్యంలో ఒక్క బ్రాహ్మణుడుండడు. నీదంతా నీ తల్లి పోలిక. మీ అమ్మ ఇంతే. ఒక గంధర్వుడు నీ తండ్రికి సర్వభూతములు, ధనువులలోని విశేషాల్ని తెలుసుకొనగలిగే వరాన్నిచ్చాడు. ఒక రోజున నీ తల్లిదండ్రులు ప్రక్క మీదుండగా ఒక చీమ మాటను విని నీ తండ్రి నవ్వాడు. ఆ నవ్వును తాను అవమానించడానికి అని మీ తల్లి దానికి కారణం చెప్పమని పట్టుబట్టింది. నిన్ను చూసి నవ్వలేదు, కారణం చెప్పకూడదు, చెబితే నేను తల పగిలి చేస్తాను అని నీ తండ్రి చెప్పినా నీవు చస్తే చావు, నాకు కారణం చెప్పాలి అని పట్టుబట్టింది. మీ తండ్రి ఆ గంధర్వుని దగ్గరకు వెళ్ళి విషయాన్ని చెప్పాడు. నీ మరణాన్ని కోరిన భార్య నీకెట్లు ప్రియమవుతుంది చెప్పకు అన్నాడు. అప్పుడు మీ నాన్న మీ అమ్మను వదిలేశాడు అని వారసత్వ లక్షణాన్ని జ్ఞాపకం చేసి తిట్టాడు. అలా దశరథుడు చేయలేకపోయాడు అని జ్ఞాపకం చేస్తాడు. నిన్ను లోకం నిందిస్తుంది. రాముడు రాజ్యపాలన చేస్తే నీకు ఈ తాపం కూడా పోతుంది. రాముని కంటే వేరెవ్వడూ ఈ అయోధ్యాపురంలో ఉండడానికి సమర్థులు కారు అన్నాడు. సుమంత్రుడు సిద్ధ సంకల్పుడు. అందుకే భరతుడు నంది గ్రామంలో మకాం పెట్టాడు. ఇంత తిట్టినా కైకేయి ముఖంలో మార్పు లేదు, మనసులో బాధ లేదు, త్రోటుపాటు లేదు. ఇంత తిట్టినా చలించని కైకేయి భరతునికి రాజ్యాన్ని ఇస్తానన్నారు. అంతే. రాజ్యంలోని సర్వధనములను రామునికి ఇచ్చేయండి. మేమందరం రామునితో పోయి ఆ ధనంతో జీవిస్తాం అనేటప్పటికీ కైకేయి హడలిపోయింది. తనను తిట్టినా, తల్లిని తిట్టినా, వంశాన్ని తిట్టినా బెదరని కైకేయి ఈ మాటకు బెదిరిపోయింది. త్రాగేసిన కళ్ళుకొండ వంటి రాజ్యాన్ని భరతుడు ఇష్టపడడు అంది. రాజ్యంపై కైకేయి దృష్టి అది. ఆమెకు రాజ్యం ఒక కళ్ళుకొండ. ధనాశ ఉన్నవారికి సిగ్గుండదు. అందుకనే కైకేయి మాట్లాడగలిగింది. దశరథునికి కోపం వచ్చింది. రామునితో ధన సైన్యాల్ని పంపకూడదని ఇంతకుముందు నువ్వు కోరలేదు కదా దుర్మార్గురాలా అన్నాడు. కైకేయి కోపం ద్విగుణీకృతమైంది. నీ వంశంలో సగర చక్రవర్తి తన జ్యేష్ఠపుత్రిని అడవులకు పంపించాడు. అలా పంపుతూ అంది. ఆ మాటతో అందరికీ కోపం వచ్చింది. సిద్ధార్థుడనే మహామంత్రుడు అంటే ప్రధాని ఉన్నాడు. ఆయనకి విపరీతంగా కోపం వచ్చింది. ఆ అసమంజసునికి రామునికి పోలిక అని అసమంజసు వృత్తాంతం చెప్పి అందుకని సగరుడు తవ్వుకోల తట్ట ఇచ్చి పంపించాడు. శ్రీరామునిలో నీవు చూసిన దుర్గుణాన్ని ఒకదాన్ని చెప్పు అని తిట్టాడు. ఇంక నీతో ఇన్ని మాటలెందుకు అని అందరూ ప్రయాణ సన్నిధులవుతున్న సందర్భంలో రామచంద్రమూర్తి కలుగజేసుకున్నాడు. అయ్యా, భోగాలను విడిచి అడవిలో వనచర జీవితాన్ని గడపబోతున్న నాకు మేమందరం రాజ్యాన్ని, ధనాన్ని, సుఖాన్ని విడిచి రాముని వెంట వెడతాం అని మీ అనుయాత్ర వలన ప్రయోజనం ఏమిటి? మదగజాన్ని దానం చేసి పలుపుత్రాడును పై ముక్కువ పట్టాడట. అలా ఈ ధనాలను నాకెందుకు? తట్ట తవ్వుకోలు చాలు అరణ్యవాసానికి అని అంటున్నాడు. ఇంతలో కైకేయి నారబట్టలను తెచ్చి రామునికి ఇచ్చింది. రామచంద్రమూర్తి అందుకున్నాడు. అంతకు ముందు తాను ధరించిన ఆ సున్నితమైన బట్టను ఇప్పి నారబట్ట కట్టుకున్నాడు. లక్ష్మణుడు అంతే. సీతాదేవి వల్కలాన్ని చూసి వలను చూసిన లేడిలా కంగారు పడిందట. ఎలా కట్టుకోవాలో తెలియలేదు.
ప్రయత్నించింది, కుదరలేదు. రాముణ్ణి చూసి ఈ చీర వనవాసిలు ఎలా కట్టుకుంటారో అని నిట్టూరుస్తూ ఉండే రాముడే దాన్ని అందుకుని ఆమె కట్టుకుని పట్టుబట్ట మీద నుండే దాన్ని కట్టి చూపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూస్తుంటే అందరికీ ఏడుపు వచ్చింది. కైకేయిని చూసి అందరూ వచ్చి అన్నారు. చివరకు వశిష్ఠ మహర్షి కూడా తిట్టారు. నీవు రాముణ్ణి అడవికి వెళ్ళమన్నావు కనుక రాముడు వచ్చే వరకు సింహాసనం మీద కూర్చుని సీత పరిపాలిస్తుంది. సీతే వెళ్ళవలసి వస్తే మేమందరం వెడతాం. చివరికి భరతశత్రుఘ్నులు కూడా వల్కాలను ధరించి అడవికే వెడతారు. ఇలా దుఃఖపడతారు అందరూ. వల్కల ధారణ చేసిన అమ్మవారి స్వరూపం బ్రహ్మవేత్తను కూడా కదిలించింది. నారచీర కట్టి అనాదిలా కనిపించే సీతను చూసి దశరథుడు తట్టుకోలేకపోయాడు. దానికి కారణమైన కైకేయిని చూసి తిట్టాడు. సుకుమారి, బాలసత సుకోచిత అయిన ఈ పిల్ల వనవాసయోగ్యం కాదు. ఈ జనకపుత్రుని వల్కాలం గట్టించి అరణ్యానికి పంపుతానని నేను నీకు వరమియ్యలేదు. అందుకని తనలో పుట్టిన పువ్వుచే తానే నశించే వెదురులా నీ వలన నేను దహింపబడుతున్నాను. నీవు రామవనవాసాన్నే కోరావు, సీత వనగమనాన్ని కాదు అని ఇలా విలపిస్తున్నాడు. ఇలా మాట్లాడుతున్న దశరథునితో రాముడు, తండ్రి, ఈమె నా తల్లి కౌసల్య, వృద్ధురాలు, క్షుద్ర స్వభావం లేనిది. ఉంటే ఏమవుతుందో దశరథునకు తెలుసు. అందువలన ఈమెను జాగ్రత్తగా చూసుకోండి. నా విహారం వలన శోకసాగరంలో ఉంది. ఇలాంటి దుఃఖాన్ని ఎప్పుడూ ఎరుగదు. నా దుఃఖంతో ఈమె మరణించకుండా చూడండి. ఇలా రాముడు మాట్లాడుతూ ఉంటే ఆ దుఃఖానికి తట్టుకోలేక దశరథుడు మూర్ఛపోయాడు. మళ్ళీ తెలివి వచ్చింది. ఏడుస్తున్నాడు. గత జన్మలో ఎన్నో పశువుల నుండి దూడలను విడదీసి ఉంటాను అని ఏడుస్తున్నాడు. ఈనాడు చాలామంది పాల వ్యాపారులు ఇలాగే చేస్తారు. ఇలా దుఃఖిస్తున్న రాజు సుమంత్రుణ్ణి పిలిచి మంచి గుర్రాలతో చక్కని రథాన్ని ఏర్పాటు చేయి. రాముణ్ణి జనపదాల వరకు రథం మీద దిగబెట్టు. రాజాజ్ఞతో సుమంత్రుడు రథాన్ని సిద్ధం చేశాడు. కోశాధ్యక్షుడు రాజాజ్ఞతో సీతాదేవి కొరకు పట్టుబట్టలని సర్వాభరణాలను తెచ్చి ఇచ్చాడు. ఆవిడ ఆభరణాలన్నిటినీ ధరించింది. కిరణాలతో ప్రకాశించే సూర్యునిలా ఉందట. అటువంటి కోడల్ని కౌగిలించుకొని కౌసల్య తలముద్దు పెట్టుకుంది. అమ్మా, ఏనాడు భర్తను అవమానించకు. భర్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు భార్యలు లోకువ చేసి మాట్లాడతారు. అలా చేయకు. కుల గౌరవాలు కానీ, అంతవరకు చేసిన ఉపకారాలు కానీ, చదువు కానీ, అతని వలన తనకు జరిగిన గౌరవాలు కానీ భర్త ఇబ్బందుల్లో ఉన్నప్పుడు స్త్రీల హృదయంలో నిలువవు. ఇలా కౌసల్య మాట్లాడుతోంది. నా కొడుకు ఈనాడు ప్రవాజ్ఞితుడు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాడిని అవమానించకు అంటే పాపం సీత ఏడుపు వచ్చింది. కౌసల్య ముందు దోసిలి పట్టి కోడలంటోంది. ఆయన ఎలా శాసిస్తే అలా చేస్తాను. అలా చేయాలని నేను వివాహానికి పూర్వమే మా తల్లిదండ్రుల వలన విన్నాను. అంతేకాదు, తీగ లేకుంటే వీణ మోగదు, చక్రం తిరగకపోతే రథం నడువదు. ఇవి బాగుంటే కీర్తి మాత్రం వీణకు రథానికి దక్కుతుంది. తేడా వస్తే మాత్రం తీగను చక్రాన్నే కదా తిడతారు. 100 మంది కొడుకులున్న భర్త లేని భార్యకు సుఖముండదు. తండ్రి, తల్లి, కొడుకు ఎంతవరకు తమ వంతుగా సుఖాన్ని అందించగలరో అంతే అందిస్తారు. భర్త వలన లభించే సుఖమున్నదే అది ఎప్పుడూ అమితంగానే ఉంటుంది. శ్రీనాం భర్తాహి దైవతం అని సీత మాటలు అందరికీ దుఃఖాన్ని కలిగించాయి. ఆ తరువాత శ్రీరాముడు మళ్ళీ తండ్రిని తల్లికి అప్పగించాడు. మీరు బాధపడకండి, నిద్రలోలా ఈ కాలాన్ని గడిపి వస్తాము అంటారు. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.